కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చుతుందన్నారు కాంగ్రెస్ లీడర్స్. రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందన్నారు. పార్టీ ఫిరాయింపుల గురించి కేటీఆర్, హరీష్ రావు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాకపోవడంతో బీఆర్ఎస్ నాయకుల్లో విశ్వాసం పోయిందన్నారు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే బీఆర్ఎస్ విమర్శలు తగవన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నామన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం 10,000 కోట్లు కేటాయించామన్నారు. 200 యూనిట్ల ఉచిత కరెంట్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ, 500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నామన్నారు జగ్గారెడ్డి. హైదరాబాద్ అనేది ఒక జంట నగరము. మూసీ నది ప్రక్షాళన, దానికి బడ్జెట్ లో డబ్బులు కేటాయించారు. మూసీ నదిని ఆ మురికి యొక్క వ్యవస్థ నుంచి పక్కకు చెయ్యాలి అని ఒక ప్రాధాన్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టుకోవడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం అది. అంటే దాని మీద విమర్శలు బీజేపీ, బీఆర్ఎస్. అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడేదే లేదన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన ఏర్పాట్లను పరిశీలించారు. 2018లో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడం వల్లే చండూరు అభివృద్ధి కాలేదన్నారు రాజగోపాల్ రెడ్డి. ఆనాటి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల ఇప్పటికి కూడా చండూరు పట్టణ ప్రజలు చాలా రకాలైన బాధలు పడుతున్నారు. నాకు ఆ సంగతి తెలుసు. రాబోయే వారం 10 రోజుల్లో కాంట్రాక్టర్ కు మొత్తం పేమెంట్ చేపించి చండూరు పట్టణంలో ఇప్పుడు ఏదైతే ఇన్కంప్లీట్ గా నడుస్తున్న వర్క్స్ ఉన్నాయో ఎంత వీలైతే త్వరగా అంత కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చండూరు పట్టణ ప్రజలందరికీ కూడా మాటిస్తున్నాను. అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చెప్పి గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్వహణపై సీరియస్ అయ్యారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం ముష్టిపల్లిలో బెల్ట్ షాపుల నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు తాగొద్దని అంటలేను, మద్యపాన నిషేధం అంటలేను. బెల్ట్ షాపులు బంద్ చేయండి. 20 మంది తోటి కమిటీ చేయాలి. ఒక్క బెల్ట్ షాప్ ఉండొద్దు. మళ్ళా మీకు డెవలప్మెంట్ కావాలని నా దగ్గరకు ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఎవరన్నా మీ ఊరు నుంచి నాతో మాట్లాడాలంటే ఫస్ట్ మీ ఊర్లో బెల్ట్ షాపులు బంద్ చేయాలి. తాగి నాతో మాట్లాడుతుంటే నేను బెల్ట్ షాప్ మీకు డెవలప్మెంట్ చేయాలనా? ఈ పద్ధతేనా? మర్యాదనా? అర్థమైతే చెప్తే. కవిత బెయిల్ కోసం కేటీఆర్ ఢిల్లీలో గల్లీ గల్లీ తిరుగుతున్నారని విమర్శించారు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. పార్టీ ఫిరాయింపుల గురించి హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. అసలు మీకు ఢిల్లీలో ఏం పని అంటున్నారు? హరీష్ రావు గారు గాని కేటీఆర్ గారి పని. ఇద్దరు కూడా ఏ విధంగా కవితను జైలు నుంచి విడుదల చేయాలని చెప్పని న్యాయ కోరితో మేము సంప్రదింపులు జరుగుతున్నట్టే బాగుండు. ఈ రోజు పార్టీ మారిన వారిపైన మేము న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నట్టున్నాం. స్పీకర్ గారు ఎందుకు నోరు మెలుగుతలేరు అంటున్నారు. అసలు ఈ 10 సంవత్సరాల మీ పరిపాలనలో సుప్రీం కోర్టు అంటూ ఒకటి ఉందని చెప్పి ఏనానన్నా మీకు గుర్తుంచుకున్నారని అడుగుతున్నాం. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారని ఆరోపించారు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో 2 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రామగుండం నియోజకవర్గానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. కార్పొరేషన్ రామగుండం నగర అభివృద్ధికి పూర్వ వైభవం తీసుకురావడానికి దాదాపు 100 కోట్లతోటి అనేక కార్యక్రమాలు తీసుకొస్తారు. కష్టాల ఊబిలో ఈ రాష్ట్రాన్ని ముంచిపోయినా కూడా ప్రత్యేకంగా రామగుండంపై దృష్టి సారించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి ప్రాంతానికి ప్రత్యేకమైన నిధులు తీసుకురావడం జరిగింది. ఇక ఇటీవల నియమితులైన 35 మంది కార్పొరేషన్ చైర్మన్లతో భేటీ అయ్యారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి. హైదరాబాద్ లోని దస్పల్లా హోటల్లో కార్పొరేషన్ చైర్మన్లకు దిశానిర్దేశం చేశారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు.